మధ్యతరగతి ప్రజలకు ఉన్నత ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తున్న బెజవాడ రాజారావు హైస్కూల్ మరిన్ని శాఖలకు విస్తరించాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆకాంక్షించారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే రాజారావు ఆయన కుటుంబ సభ్యులు ఈ స్కూల్ను దశాబ్దాలుగా నిర్వహిస్తూ వేలాది మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. విద్యాధరపురంలోని బెజవాడ రాజారావు ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ 21వ వార్షికోత్సవం 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ డే వేడుకలు విద్యార్థుల కోలాహలం నడుమ ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ వేడుకలలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మితమైన స్కూల్ 3వ అంతస్తు భవనాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బెజవాడ రాజారావు ఇంగ్లీష్ మీడియం స్కూల్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తుందని చెప్పారు. స్కూల్ 3rd ఫ్లోర్ నిర్మించుకొని ఎన్సీసీకి అనుమతి సాధించడం అభినందనీయమని అన్నారు. స్థానిక కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ మాట్లాడుతూ బెజవాడ రాజారావు హైస్కూల్ 1 టౌన్ లోనే ఒక మంచి స్కూల్ గా పేరుగాంచిందని చెప్పారు. అనంతరం స్కూల్ వ్యవస్థాపకులు బెజవాడ రాజారావు కరెస్పాండెంట్ కొప్పురావూరి ప్రసన్న లక్ష్మి ప్రిన్సిపల్ శామ్ మాట్లాడుతూ 1 టౌన్ లో ఎన్సీసీకి అనుమతి పొందిన తమ స్కూల్లో అదనంగా 3వ అంతస్తు నిర్మించుకున్నామని, త్వరలో ల్యాబొరేటరీ అని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంగళగిరి, గుంటూరులో ఉన్న తమ సొంత స్థలాలలో స్కూల్ శాఖలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గత ఏడాది 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గోల్డ్ మెడల్స్ అందజేశారు. రాజారావు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 2001లో స్థాపించినప్పటి నుంచి జరిగినటువంటి కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇవాళ జరిగింది. అదేమిటంటే 21వ వార్షికోత్సవం. అదే సందర్భంలో అందరికీ టాపర్స్కి గోల్డ్ మెడల్స్ ఇవ్వటం 3 బ్యాచ్లకి, అలాగే 3rd ఫ్లోరు ఓపెనింగ్ చేయటం కూడా నా జీవితంలో మళ్ళా పని చేయగలనో లేదో తెలియదు, కానీ ఇంతవరకు ఈ ఫ్లోర్తో అవసరాల దృష్ట్యా ఎన్సీసీ వచ్చిన సందర్భంలోనూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సైన్స్ ల్యాబొరేటరీకి, అట్లాగే భవిష్యత్తులో పెరుగుదల విద్యార్థుల సంఖ్య పెరిగిన ఇబ్బంది లేకుండా నా హయాంలో పూర్తి చేయాలనే కోరిక కలిగి శ్యాంప్రకాష్ గారు, లక్ష్మీ ప్రసన్న గారు, ఇతర కుటుంబ సభ్యులు ప్రోత్సాహంతో నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆనాటి నుంచి మేము ప్రారంభించినప్పటి నుంచి ముఖ్య అతిథిగా 3 సార్లుగా చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ఈ మధ్యకాలంలో సహ వ్యవస్థాపకురాలైనటువంటి నా భార్య చనిపోయినప్పుడు కూడా ఆ కార్యక్రమానికి కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు హాజరవటం చాలా ఈ స్కూల్కి ఒక పెద్ద గర్వకారణం. ఇవాళ కూడా ఎక్కడ మిస్ అవుతారో అని నేను కంగారు పడ్డాను. కారణం ఏంటంటే భవిష్యత్తులో ఇంకొక ఫ్లోర్కి దీనికి స్ట్రెంగ్త్ సాతుందో లేదో తెలియదు. ఇంకొక చోట నిర్మాణం చేయాలని, ఉండవల్లిలో చేయాలని, గుంటూరులో కూడా నడిబొడ్డులో 4000 గజాలు స్థలం నాకు ఉంది. అక్కడ కూడా బోర్డు పెట్టి చాలా కాలం నుంచి ఆ ప్రయత్నం జరుగుతుంది. అయితే ఆ ప్రయత్నాలు దీర్ఘకాలికంగా జరిగాయి తప్ప ఎప్పటికప్పుడు నిర్మాణం చేసేటువంటి పరిస్థితిలో ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఉండటం చాలా కష్టం. ఈ సందర్భంగా వచ్చినటువంటి గెస్టులకి, అట్లాగే ముఖ్య అతిథులకి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, నరేంద్ర రాఘవ్ గారికి కృతజ్ఞతలు. వారు కూడా ఇప్పుడు మాట్లాడతారు. ఇదే సందర్భంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయవాడ కేజీబీ సరిత గారిని కూడా ఆహ్వానించి ఉన్నాం. ఆవిడ కూడా వస్తానని స్వయంగా నాకు చెప్పింది. నేను గతంలో హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆవిడ పరిచయం ఉంది, వచ్చే అవకాశం కూడా ఉంది. అట్లా ఈరోజు బెజవాడ రాజారావు గారి హై స్కూలు మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే ఒక తలమానక అందరికీ ఒక శిక్షణ గల స్కూల్ అని చెప్పని తెలిసిన విషయం మనందరికీ కూడా. ఎందుకంటే రాజారావు కూడా గతంలో తేల్పూల్ రాజా స్కూల్కి హెడ్ మాస్టర్గా, అదేవిధంగా వివిధ విద్యా సంస్థలకి ఆయన డైరెక్టర్గా కూడా కొనసాగుతున్నారు. అదేవిధంగా ఈ సంస్థకు వచ్చేటప్పటికి కూడా వీరి కుటుంబం అంతా కూడా చక్కగా ఒక క్రమశిక్షణ పద్ధతి ప్రకారం వారి అబ్బాయి గారు కావచ్చు, ఒక కోడలు కావచ్చు, మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా వారింట్లో పిల్లల్ని ఏ విధంగా అయితే చదివిస్తారో ఇక్కడ చదువుకునే పిల్లలందరికీ కూడా చక్కటి చదువుతో పాటు అన్ని రకాల కూడా క్రమశిక్షణ నేర్పించే విధంగానే ఈ సంస్థ పనిచేస్తుంది. అదేవిధంగా ఈరోజు 3rd ఫ్లోర్ కూడా ఇనాగరేట్ చేయడం జరిగింది. దాంట్లో ఎన్సీసీ అని చెప్పని
సైన్స్ ఎగ్జిబిషన్స్ అని చెప్పని ఇతర పిల్లలకి కావాల్సిన విధంగా మా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఆ ఫ్లోర్ కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు యానివర్సరీ డే కూడా ఘనంగా, ఎందుకంటే పిల్లలందరూ కూడా చాలా చక్కగా, చాలామంది పిల్లలు టాపర్స్గా ఉన్న పరిస్థితి మనం చూసే 10th క్లాస్ పిల్లలు అయితే కనుక టాపర్స్ పిల్లలు చాలామంది రావడం, కొన్ని వందల మంది పిల్లలకి ఈరోజు నేను ఈ స్కూల్ ఇంజనీరింగ్ అడిగితే నేను వార్ధికలు చదువుకున్నానని చెప్పడం కానివ్వండి. అదేవిధంగా ఇందాక ఏదైతే మన డిప్యూటీ కమిషనర్ గారు సరిత గారు వారు కూడా తేలపూల రాజయ్య స్కూల్లో వీరి యొక్క ఆధ్వర్యంలో చదువుకోవడం కానీ, అట్లా ప్రతి వాళ్ళకి ఎంతోమందికి చదువు చెప్పిన ఒక విద్యావేత్తగా కూడా బెజవాడ రాజారావు గారికి మంచి బ్రాండ్ ఉంది, మంచి పేరు ఉంది. అదేవిధంగా వారి కుటుంబ వాళ్ళ పిల్లలు కూడా అదే లెగసీని కంటిన్యూ చేసుకుంటూ పిల్లలకి మంచి విద్యా బోధన అంటే లాభాపేక్ష కాకుండా చదువునే పిల్లలకు అందించే విధంగా పనిచేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియపరచుకుంటూ ఈ స్కూలు నిరంతరం ఇలాగే కొనసాగాలని, ఇందాక వారు చెప్పిన ప్రకారం తాడేపల్లిలో కావచ్చు, గుంటూరులో కావచ్చు, వివిధ ప్రదేశాల్లో కూడా ఈ స్కూలు విస్తరించాలని చెప్పని, అక్కడున్న పిల్లలందరికీ కూడా ఈ విద్యను అందించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి 80 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇప్పటికీ ఒక యువకుల్లాగా ఇప్పటికీ పిల్లలందరికీ చదువు మా 39వ డివిజన్లోని బెజవాడ రాజారావు హై స్కూల్ అదనపు తరగతులు ప్రారంభోత్సవం జరిగింది. అలాగే ఈ స్కూల్ 21st యానివర్సరీ కూడా జరుగుతుంది. ఈ అదనపు తరగతి గదుల్ని గౌరవ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి చేతుల మీద ఓపెన్ చేయడం, అలాగే బెజవాడ రాజారావు గారి ఆహ్వానంతో మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా గొప్పగా భావిస్తున్నాం. ఈ బెజవాడ రాజారావు స్కూల్ అంటేనే గట్టు వెనక ప్రాంతంలో ఎంతో పేరుగాంచిన ఎంతో వేల మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన సంస్థ. అలాగే బెజవాడ రాజారావు గారు కేవలం విద్యకే కాకుండా క్రమశిక్షణకి పెద్దపీట వేస్తూ ఈ స్కూల్ నడపడం జరుగుతుంది. ఈ స్కూలు మా గట్టెనక మొత్తానికి కూడా ఏకైక గ్రౌండ్ ఉన్న ప్రైవేట్ స్కూల్గా నిలిచింది. ఎందుకంటే ఈరోజు కేవలం చదువు చెప్పడమే కాకుండా స్టూడెంట్స్కి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలని భావించి ఇంత ఖరీదైన ప్రాంతంలో కూడా గ్రౌండ్ మెయింటైన్ చేస్తూ లాభాపేక్ష లేకుండా ఓన్లీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడమే ముఖ్య మోటివ్గా ఈ స్కూల్ నడుపుతున్నారు. వారు ఈ స్కూల్ ఇంకా మరింత డెవలప్ చేయాలని, ఈ పిల్లలకి మరింత విద్యాబుద్ధులు నేర్పాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు అదనపు తరగతులు ఓపెన్ చేయించిన బెజవాడ రాజారావు గారి విద్యార్థులకు కూడా అందరికీ నమస్కారం. ఈరోజు మన బెజవాడ రాజారావు హై స్కూల్లో 21st యాన్యువల్ డే సెలబ్రేషన్స్ 3rd ఫ్లోర్ ఓపెనింగ్ జరుగుతుంది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, నరేంద్ర రాఘవ్ గారికి, ఇంకా పెద్దలందరికీ స్కూల్ తరపున ధన్యవాదాలు. 21 సంవత్సరాల్లో మా స్కూల్ మోటోనే క్రమశిక్షణకి ప్రతిరూపంగా జరుగుతూ ఉంటుంది. బై హార్టింగ్ లేకుండా ప్రతి సబ్జెక్ట్ విడమర్చి చెప్పటము, మా నుంచి 10th అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు మళ్ళీ డల్ అయిపోవటం కాకుండా మా బేసిక్ ఫౌండేషన్ చాలా గట్టిగా ఉంటుంది. ఈ విధంగానే స్కూల్ అభివృద్ధి ఇంకా ఫ్యూచర్లో కూడా అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తుంది.